శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ ఓం నమః. మహాలక్ష్మి అవతారాల గురించి చెప్పుకుంటూ అష్టలక్ష్మి స్తోత్రంలోంచి ఇవాల్టి రోజు రెండవ రోజు ధాన్యలక్ష్మి అమ్మవారి గురించి చెప్పుకుందాం. ఈవిడినే పార్వతీదేవి అవతారాలలో శాకంభరీదేవి అని కూడా వర్ణిస్తారు. ధాన్యలక్ష్మి అంటే ధాన్యానికి సంబంధించినది, అలాగే వ్యవసాయానికి సంబంధించినది, అలాగే భోజనం ద్వారా వచ్చే శక్తి, అలాగే ఔషధీల వల్ల వచ్చే శక్తి, ఆరోగ్యము, వీటిలన్నిటికీ మూలం అన్నమాట. ఎటువంటి ఉద్భవంగా ఉండే బీజంతో ఆరంభమయ్యే అన్ని రకములైన వృక్షజాతులకి మూలం ఈవిడ. అందుకే ధాన్యలక్ష్మి అని అంటారు. అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంలోనే అయి కలికల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవ గణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం అని ప్రార్థిస్తారు. అయి కలికల్మషనాశిని అని అంటారు. నాశిని అంటే కలియుగంలో వచ్చే దోషాలని నాశనం చేయగల అమ్మవారు అని అర్థం. ఇక్కడ కలి అనే వాక్యాన్ని ప్రయోగించడంలో రెండు అర్థాలు. ఒకటి, కలియుగంలో చాలా రకాల కలి దోషాలు ఉంటాయి. ఆ దోషాలన్నీ సాంసారికంగా మనందరికీ తెలిసినవే. అసత్యం నుంచి సువర్ణం, దాని నుంచి సువర్ణం అంటే బంగారము, దాన్ని ఆస్తేయం అంటే దొంగతనం చేయడం. ఒకవేళ తెలియకో బంగారం దొంగతనం చేస్తే కలి ప్రభావం చాలా ఎక్కువగా వస్తుంది వాళ్ళ మీదకి. అలాగే మద్యపానము, సురాపానము చేసే వాళ్ళకి కూడా ఎక్కువగా కలిదోషం ఉంటుంది. అలాగే అసత్యాలు చెప్పే వాళ్ళకి ఎక్కువగా కలిదోషం ఉంటుంది. అలాగే ఆడవాళ్ళని ఏడిపించే వాళ్ళ మీద కూడా కలిదోషం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కాకుండా విశేషంగా కలిదోషం ఎక్కడుంటుంది అంటే భోజనంలో. ఎవరిదైనా ఎంగిలి తినడం, శుచి లేని భోజనం చేయడం. శుచి లేని భోజనము అంటే నిన్నటిదో మొన్నటిదో తినడం అని కాదు. సగం తిని ఎంగిలి చేసి దాన్ని పక్కకు పెడితే మళ్ళీ ఇంకొకసారి దాన్ని తినకూడదు. ఎందుకంటే ఎంగిలి ఒక్కసారి చేసింది ఉచ్ఛిష్టము అనే భావన వస్తుంది. అది ఇంకొకరికి ఎవరికైనా పెడితే అది ఉచ్ఛిష్ట దోషం అనేది. అదే మనమే తింటే విషహారము అని అంటారు దాన్ని. ఒకసారి తినాలి అనుకుని ఒకవేళ పొద్దున్నే వంట వండామండి, సాయంత్రం వరకు అదే తింటామంటే అప్పుడు తీసుకునేటప్పుడు ఆ గరిటె ఏదైతే ఉందో ఆ గరిటిని ఎంగిలి చేత్తో కూడా ముట్టుకోకూడదు, ఎడం చేత్తోనే వేసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా వడ్డించే వాళ్ళు ఉంటే ఓకే. ఒకవేళ వడ్డించేవారు ఎవరూ లేని పక్షంలో ఎడం చేత్తోనే వేసుకోవాలి. ఎంగిలి చేత్తో వడ్డించే వస్తువుల్ని కానీ, వడ్డనికి రెడీగా సిద్ధంగా ఉన్న అన్నాన్ని కానీ, వస్తువుల్ని కానీ తాకకూడదనమాట. దాన్నే మనం వాడుక భాషలో అంటు చేయకు అని అంటూ ఉంటారు. అలాంటిది భోజనంలో 3 రకాల భోజనాలు ఉంటాయి. ఒకటి సాత్విక ఆహారము, ఒకటి రాజసిక ఆహారము, ఒకటి తామసిక ఆహారము. సాత్విక ఆహారము అనేది ఏంటంటే శుచిగా శుభ్రంగా ఉండి భగవంతుడికి నివేదన పెట్టి దాన్ని భుజించడం. దీంట్లో స్వయంగా వండుకునేవారు. రెండవది భార్య వండి పెడితే, తల్లి వండి పెడితే తినడం. ఇది చాలా శుచికరమైనది, సాత్వికమైనది. ఇదే కాకుండా దేవాలయాలలో అన్నదానం జరుగుతున్నప్పుడు భోంచేయడం, అది చాలా సాత్వికమైనది. ఇలా అన్నదానం ఎక్కడ జరిగినా సరే అక్కడ భోంచేయడం సాత్విక ఆహారమే అని అంటారన్నమాట. ఎందుకంటే భగవంతుడికి సమర్పణ భావనతో వండి పెడతారు కాబట్టి దాన్ని సాత్విక ఆహారము అని పిలుస్తారు. అలాగే దీని తర్వాత వచ్చేసి రాజసిక ఆహారం. అంతకుముందు సాత్విక ఆహారంలో ఉప్పు, కారం ఇవన్నీ ఏంటంటే సమపాలల్లో ఉండి ఎక్కువగా ఏదీ లేకుండా షడ్రసాలు కలిసి ఉంటాయన్నమాట. అప్పుడు దాన్ని సాత్విక భోజనము అనాలి. తదనంతరం రాజసిక భోజనము అంటే హోటల్కి వెళ్ళి తినడం దగ్గర నుంచి పెళ్ళిళ్ళలో భోంచేస్తాం కదా, ఇవంతా రాజసిక భోజనాలు అని అంటారు. ఈ రాజసిక భోజనం అంటే చెప్పడానికి కారణం ఏంటంటే మంచి భోగకరమైన రుచికరమైన భోజనమే, కానీ అపరిమితంగా ఉంటుంది. పరిమితమైన వస్తువులతో
ఏ 16 రకాల లోపు పెట్టుకుని చేస్తే అది దోషభూయిష్టం కాదు. ఎందుకంటే అన్నం వదలడం అనేది పెద్ద దోషం. అలా వదలకుండా భోజనించాలి అంటే ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి అంటే దానికి శాస్త్రోక్తంగా చెప్పిన ఎక్కువలో ఎక్కువ అంటే 16 రకాలు, అంతకు మించి ఇంకా చెప్పలేదు. చాలా చోట్ల ఇదే వాడుకలో ఉంటుంది. షడ్రసోపేతం షోడశోపచార పూజలో మనం పెట్టేటప్పుడు భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం అంటే పచ్చి కాయగూరల నుంచి తీసుకున్నవి కొన్ని, ఉడకపెట్టినవి కొన్ని, వేయించినవి కొన్ని, దాని తర్వాత పళ్ళు కొన్ని, ఇలా రకరకాలతో ఉంటాయి భక్ష్యాలు అనేది. అవి 16 రకాలు ఉండటం సర్వశ్రేయస్కరం. ఎందుకంటే అది పడేరు కాబట్టి. అంతకు మించి ఉంటే ఏంటంటే ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు ఎక్కువగా రుచికరమైన వంటకాలు రకాలు ఎక్కువ ఉండేసరికి అన్నీ కొన్ని తినాలనే ఉద్దేశంతో తీసుకుంటారు. అది సగం తిని సగం పడేస్తారు. రాజసిక భోజనమే అయినా అన్నదోషం పడేయడం వల్ల వస్తుంది. ఇది రెండవ దోషం. కానీ రాజసిక భోజనంలో కూడా ఇలాంటి కొన్ని దోషాలు ఉంటాయి. ఇంకా మూడవది తామసిక భోజనము. అంటే విపరీతమైన కారము, లేదంటే విపరీతమైన చక్కెర, విపరీతమైన ఘీ అంటే ఘృతము, విపరీతమైన నూనె, ఇలా ఎక్కువ వాడుకల్లో పెట్టుకుని నచ్చిన దాన్ని ఒకదాన్నే ఎక్కువగా భుజిస్తూ రోజు అదే భుజించే అలవాటు ఉన్న వాళ్ళని తామసిక భోజనము అని అంటారు. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే అశుద్ధం అనే సమానంతో అయింది ఎవరిదైనా ఎంగిలి తినడం. అలా ఎంగిలి ఎప్పుడూ తినకూడదు. అందుకని అలాంటి పరిస్థితులు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. మిగిలిపోయింది తినేయడాలు, ఎంగిలితో పెట్టుకుని తినేయడాలు, ఇవన్నీ. వీటి వల్ల వచ్చే దోషాలు ఏంటంటే ఎదుటివాడు భోజనం చేసిన తర్వాత మిగిలిన తినడం వల్ల వాటి దోషాలన్నీ తినేవాడికి అంటుకుంటాయి. ఇలా సాత్విక, రాజసిక, తామసిక భోజనాల వస్తువులు ఉన్నా దీంట్లో ఇంకా విశేషంగా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ధాన్యలక్ష్మి అమ్మవారు కదా, కలియుగంలో సంపాదనని భాగంగా తీసుకుని ఎటువంటి సంపాదన అంటే సాత్విక సంపాదన ఉండి భోజనం చేస్తే అది ఏ భోజనమైనా దోషరహితమే అవుతుంది. సాత్విక సంపాదన అంటే ఏంటి? 100 రూపాయలలో 10 రూపాయల నుంచి 20 రూపాయలు. శాస్త్రం ప్రకారం చెప్పింది 5 భాగాలు, 100కి 5 భాగాలు. ఎలా అంటే 20 రూపాయలు దానానికి, యశో కీర్తి వృద్ధికి అని చెప్పేసి వాడమన్నారు. ఇంకొక 20 రూపాయలు రేపటి రోజు గురించి దాచుకోమన్నారు. ఇంకొక 20 రూపాయలు ఇంటిలో భోజనాలకి ఖర్చుల గురించి దాచుకోమన్నారు. ఇంకొక 20 రూపాయలు పూజలు, శాంతులు, దేవతారాధనలు లేదా మందిరం కట్టించడాలు ఇలాంటి వాటికి వాడమన్నారు. ఇంకొక 20 రూపాయలు ఈశ్వరానుగ్రహం చేత దొరికింది కాబట్టి మళ్ళీ దాన్ని వృద్ధి చెందడానికి, మళ్ళీ వ్యాపారంలో పెట్టడానికో వాడాలి. అంటే వ్యాపారంలో పెట్టడానికి అనే అర్థానికి ఉద్యోగం చేసేవాడికి ఇంకొక వ్యాపారం ఏముంటుంది అంటే ఈ 20 రూపాయలు 20% ఏదైతే దాచుకున్నారో అది కాకుండా ఈ 20% కూడా ఇంకొక 20% కూడా దాచుకోవడం. అలా 40% దాచుకుని 60%లో 20% భోజనము, ఇంటి ఖర్చులు కనిపెట్టుకుని మిగతా 40%లో 20% అన్నదానాది కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలకి వాటికి వెచ్చించి ఇంకొక 20% యశో కీర్తి గురించి, అంటే ఎవరైనా దేహి అని వస్తే వాళ్ళకి ఇవ్వడం దగ్గర నుంచి ఇలాంటి వాటికి ఉపయోగపడాలి. అలా పడేటట్టుగా ధనాన్ని వెచ్చించిన వారికి సాత్విక భోజనము అని అంటారు. అలా కాకుండా చోరత్వంతో వచ్చిన డబ్బు కానీ, లేదంటే పని చేయకుండా సంపాదించిన డబ్బు కానీ, లేదా ఈజీ మనీ అని ఒకరి చేత వడ్డీ పిండి మరీ వడ్డీ సంపాదించి ఆ వడ్డీతో భోజనం చేయడం కానీ, ఇవన్నీ కలిదోష భోజనము అని అంటారనమాట. ధాన్యాలలో ఇది ఉంటుంది. అటువంటి దోషరహితమైన భోజనం చేయడానికి ఎంత కుదిరితే అంత ప్రయత్నించాలి. అప్పుడే అమ్మవారి యొక్క కృప పరిపూర్ణత్వంగా దాంట్లో వస్తుంది. దాని గురించే భోజనంలో ధాన్యలక్ష్మి గురించి విశేషంగా చెప్తూ కలికల్మషనాశిని అని అంటారు. కలియుగంలో కలి అనే దోషనాశనం చేసే అమ్మవారి ఈవిడ్ని ప్రార్థిస్తే సాత్విక మార్గంలో ఎలా భోజనాది నియమాల దగ్గర నుంచి అన్ని చోట్ల అమ్మవారు ఉంటుంది అని చెప్పడం. అలా సాత్విక భోజనంతో ఉండడం వల్ల ఆరోగ్యము బాగుపడుతుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది. వంటలలో 2 రకాలు, వంట వండేవారు, వడ్డించేవారు. వీరిద్దరి యొక్క మనస్తత్వమే తినేవారికి 20% వస్తుంది. ఇది దాని వైబ్రేషన్ అని మన భాషలో చెప్పుకోవచ్చు. అదొక ఎనర్జీ.
వడ్డించేవారు, వండేవారు. అందుకే వండేవారు ఎప్పుడు భగవన్ నామస్మరణ చేస్తూ వండడము, తదనంతరం దేవుడికి నివేదన పెట్టడము అనేది ఉండాలి. అలాగే అమ్మ చేత వంట చాలా మంచిది, విశేషము అని అంటారు. ఎక్కడైనా ఏదైనా పెద్ద కార్యాలకు వెళ్తుంటే భార్య చేత కానీ అమ్మ చేత కానీ పెరుగు అన్నం కానీ పరవాన్నం కానీ రెండూ దొరక్కపోతే పెరుగులో కొంచెం పంచదార వేసుకునైనా తినే అలవాటు చాలా చోట్ల ఇప్పటికి కూడా ఉందన్నమాట. అందుకని కలియుగ నాశనంలో, కలిదోష నాశనంలో భోజనము చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో అటువంటి దోషాలు ఏవైనా ఇదివరకు చేస్తుంటే అమ్మవారిని క్షమించమని కోరుతూ, భవిష్యత్తులో అటువంటి దోషాలు ఏం కాకుండా ఉండేటట్టుగా అమ్మవారి యొక్క కృపని పొందాలి. తర్వాత కామిని వైదిక రూపిణి వేదమయే. వైదిక రూపిణి అంటే శాస్త్రాలలో చెప్పినట్టుగా వేదో నిత్యమదీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని అంటారు. అంటే వేదానుకూలంగా, వేదానుసారంగా, శాస్త్రోక్తంగా చెప్పిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మఫలాన్నిచ్చే రూపమైన అమ్మవారే వేదమయే మహాలక్ష్మి అమ్మవారు, ఈ ధాన్యలక్ష్మి అమ్మవారు అని అంటారు. హోమాలలో కూడా హవిస్సు రూపం దగ్గర నుంచి అన్ని వస్తువులు బీజోద్భవం ఏవైతే ఉన్నాయో అవే వేస్తారు, ఘృతం తప్ప. అలా అన్నమాట. రెండవ వాక్యంలో క్షీర సముద్భవ మంగళ రూపిణి, క్షీరసాగరం నుంచి ఉద్భవించిన మంగళ రూపిణి అయిన మంత్ర నివాసిని మంత్రనుతే. మంత్ర నివాసిని అంటే మనం ఏ మంత్రం అయితే జపిస్తామో ఆ మంత్రము యందు వసించి ఉంటుంది అమ్మవారు. ఆ మంత్రనుతే, మంత్ర శబ్దానికి శబ్ద రూపిణి అని అర్థం అన్నమాట. ఉదాహరణకి మనం ఇప్పుడు చేస్తున్న మహాలక్ష్మి మంత్రంలో ఓం శ్రీ ఓం నమః అని అంటున్నాం. ఓం అనేది ప్రపంచ బీజాక్షరము, బ్రహ్మాండ బీజాక్షరము, బ్రహ్మరూపము అని చాలా అర్థాలు ఉన్నాయి. శ్రీ అనేది మహాలక్ష్మి బీజము. అమ్మవారు ఆ మంత్రంలో ఉంటుంది. జపం చేయడం వల్ల ఏంటంటే ఎన్నిసార్లు జపం చేస్తే అంత శీఘ్రంగా అమ్మవారి యొక్క కృప కలగడంతో పాటు తపస్సు వల్ల పాప నివారణ జరుగుతుంది. ఎంత ఎక్కువ జపం చేస్తే అంత దోష నివారణ, పాప నివారణ జరుగుతుంది. అలాగే అటువంటి ఎంత తపస్సు చేసినా క్రోధం వస్తే ఆ తపస్సు నశిస్తూ ఉంటుంది. ఎందుకంటే అపశబ్దాలు నోటి నుండి రావడమో, మనస్సులో రావడమో, బుద్ధిలో రావడమో జరుగుతాయి. అందుకే క్రోధేన నాశయే తపస్య అని అంటారనమాట. క్రోధం వచ్చింది అంటే ఆ క్రోధంతో మనస్సులో అనుకున్నా సరే మంత్రశక్తి ఉండడం వల్ల ఆ మంత్ర దోషం ఆరంభమైపోతుంది. అందుకని క్రోధం రాకూడదు, శాంతియుతంగా ఉండాలి అని. అటువంటి మంత్రశక్తికి అమ్మవారు స్వయంగానే మంత్రరూపిణి అయి ఆ మంత్రంలో వసించి ఉంటూ కాపాడుతూ ఉంటుందన్నమాట. ఏ రూపంలో కాపాడుతుంది అంటే మంగళదాయిని అంబుజవాసిని. ఆ మంత్రంలో పద్మం వేసుకుని, పద్మంలో పద్మాసనంలో కూర్చుని మంగళమైన శుభకరమైన యోగములని, బుద్ధిని, భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. దానికి మంగళదాయిని అని అంటారనమాట. అటువంటి అమ్మవారు అంబుజవాసిని అంటే కమలంలో వసించే అమ్మవారు. పద్మంలో పద్మాసనం వేసుకుని మంత్రం మీద కూర్చుని ఉంటుందన్నమాట అమ్మవారు. అటువంటి అమ్మవారు దేవగణాశ్రిత పాదయుతే, దేవతలచే, ఇంద్రుడిచే, అందరి దేవతలచే, వాళ్ళ గణముల చేత కూడా, గణములు అంటే యక్ష, కిన్నర, కింపురుష, గరుడ, గంధర్వ, భూతాది గణాలు ఏవైతే ఉన్నాయో దేవతాలోకాలలో వీరి అందరి చేత ఆశ్రయింపబడ్డ, పూజింపబడ్డ పాదములు కలిగిన అమ్మవారైన మహాలక్ష్మి అమ్మవారు, ధాన్యలక్ష్మి అమ్మవారిని జయ జయ హే మధుసూదన కామిని, జయ జయ హే, నేను ఆవిడ్ని ప్రార్థిస్తున్నాను, పూజిస్తున్నాను. మధుసూదన కామిని, విష్ణువు యొక్క భార్య అయిన, మధుసూదనుడి యొక్క భార్య అయిన ధాన్యలక్ష్మీదేవి సదా పాలయమాం, సదా ఎల్లవేళలు నన్ను రక్షించు తల్లి అని ప్రార్థిస్తున్నారన్నమాట. అందుకని ధాన్యలక్ష్మి అనే దానికి భోజనము, ఔషధీలు, ఇవి రెండు ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వస్తాయి. ఆరోగ్యం ఈ ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క కృప వల్లే కలుగుతుంది. అందుకని భోజనంలో నియమాలు కొన్ని పాటించడం ఆరంభించండి. తొందరపడి ఎక్కడ పడితే అక్కడ తినేయకూడదు. ఎంగిలి భోజనం ఎప్పుడూ చేయకూడదు. అనుష్ఠానంలో ఉన్న, లేదంటే ఏదైనా పూజ ఇత్యాది కార్యక్రమంలో ఉన్న
తొందరపడి ఏది తినేసి పూజ చేయడం ఇలాంటి అలవాట్లు చేసుకోకూడదు. ఒకవేళ ఆరోగ్య పరిస్థితుల వల్ల తినవలసి వచ్చినా తిన్న తర్వాత 3 సార్లు నోరు పొక్కిలించి ఉమ్మేసి ఆచమనం చేసి తదనంతరమే పూజ ఆరంభించాలి. ఇలా అన్నమాట. ఇవన్నీ అమ్మవారు ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క కృప వల్ల కలుగుతాయి. ఆరోగ్యము, ధాన్యము, భోజనము. భోజన సుఖం కలగడం మించిన సుఖం ఈ ప్రపంచంలో కలియుగంలో ఇంకొకటి ఉండదు. రుచికరమైన భోజనము, అది కూడా 80% వరకే భోజనం చేసి ప్రశాంతంగా ఉండగలిగితే పరిపూర్ణమైన ఆరోగ్యంతో పాటు ఆనందకరమైన జీవనము కలుగుతుంది. అది ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క కృప వల్ల కలుగుతుంది. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ ఓం నమః.